హలో ఎవ్రీవన్. 10 ఇయర్స్ బ్యాక్ ఎళ్లి మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని మీకు ఛాన్స్ వస్తే, మీరు ఏ విధంగా దాన్ని నేర్చుకుంటారు అని నన్ను చాలామంది అడిగారు. అంటే అసలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? దేనికి ఏ ఏవి ప్రయారిటైజ్ చేసుకుంటారు? ఎలా చేస్తారు? అనేది క్వెషన్స్ చాలామంది నన్నడిగారు. సో, నేను కూడా ఆలోచించేవాడిని. సరే, ఇప్పుడు మనం ఒకవేళ నాకు ఆ ఛాన్స్ వస్తే, నేను ఏవి ప్రయారిటైజ్ చేస్తాను? అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాను? ఏవి నేను బాగా ఎక్కువ ఫోకస్ చేస్తాను? అనేది నేను కూడా అనలైజ్ చేశాను. సో, దాని మీద కొన్ని ఒక 10 పాయింట్స్ నేను ప్రిపేర్ చేశాననమాట. అంటే ఏవి ఇంపార్టెంట్, ఏవి ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. సో, ఈ ఈ 10 పాయింట్స్ అనేవి బేస్డ్ ఆన్ నా ఎక్స్‌పీరియన్స్, నా 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు అప్పుడున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి 10 ఇయర్స్ బ్యాక్ వర్సెస్ ఇప్పుడున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. సో, దాని మీద బేస్ చేసుకొని నేను ఒక టాప్ 10 అనేది తీసుకున్నాను. సో, ఇప్పుడు మీరు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు, లేదా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే 1 ఆర్ 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు దీన్ని మీరు ఒక ప్రయారిటైజ్డ్ లిస్ట్ గాన తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది మీ కెరియర్‌లో. సో, నా గురించి చెప్పాలంటే నా పేరు ప్రవీణ్ వడ్ల. నేను ఒక 10 ఇయర్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో వర్క్ చేస్తున్నాను. సో, బిఫోర్ నేను మొత్తం మీకు అసలు ఆ పాయింట్స్ ఏంటి, ఆ ప్రయారిటైజ్ లిస్ట్ ఐటెమ్స్ ఏంటి అని చెప్పే ముందు, ఒక చిన్న స్టోరీ చెప్తాను నాదే. నేను అందరిలాగానే ఇంటర్, డిగ్రీ అండ్ ఎంబీఏ చేసిన తర్వాత నాకు రీటైల్‌లో ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. అండ్ రీటైల్ ఆపరేషన్ మేనేజర్‌గా. దాంట్లో ఒక 3, 4 ఇయర్స్ వర్క్ చేశాను. బట్ అప్పుడు కూడా అంటే నాకది కరెక్ట్‌గా అనిపియలేదు ఆ ఇండస్ట్రీ అంటే నాకు పర్సనల్‌గా. దెన్ నేను ఇంకా తర్వాత ఆలోచించేవాడిని ఎలా, ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి అన్న ప్రాసెస్‌లో అప్పుడే డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాను. దానికున్న ఇంపార్టెన్స్ నెక్స్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్‌లో ఎలా మారబోతుంది అన్నదాన్ని కొంచెం ఆలోచించి వేరే వాళ్ళతోని మాట్లాడి అండ్ సరే నేర్చుకుందామని ఫిక్స్ అయ్యాను. సో, అప్పుడు నేను తర్వాత ఇంకా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఆహ్, ఇప్పుడు ఇలా ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను అదే ప్రాసెస్ చేయాల్సి వస్తే, సో, నేను ఏమి ఫోకస్ చేస్తాను? సో, నేను ఇప్పుడు ఒక 10 ఇయర్స్‌లో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. అండ్ ఆహ్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో పనిచేశాను. అండ్ ప్రమోషన్స్ తెచ్చుకున్నాను. అండ్ చాలా గ్రో అయ్యాను. బట్ ఇంకా మీరు ఇంకా ఫోకస్ చేయాలనిపిస్తే ఇప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తది. అరే! ఈ ఐటెమ్స్ మీద ఫోకస్ చేసేది ఉండేనేమో ఇంకా. ఇలా చేస్తే ఇంకా గ్రోత్ బావుంటుండేనేమో. సో, దానికి అప్పుడు నేనేమనుకున్నానంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు నేర్చుకునే వాళ్ళకు, కొత్తగా ఎక్స్‌పీరియన్స్ వచ్చే వాళ్ళకు చెప్పడం వల్ల ఇవి బాగా యూజ్ అయితాయి అనుకోని చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను మీకు ఆ 10 పాయింట్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విత్ మై ఎక్స్‌పీరియన్స్ అనేది చెప్తాను. సో, హోప్ ఇది మీకు నచ్చుతుందనుకుంటున్నాను. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి పిక్ యువర్ పవర్‌ఫుల్ నీష్ ఎర్లీ. అంటే దీని అర్థం ఏందంటే, మీ ఏదైతే నీష్ మీ కేటగిరీలో ఒక నీష్‌ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో స్పెషలిస్ట్ అవ్వడం. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ చదివేవాళ్ళు ఫస్ట్ ఎంబీబీఎస్ చేస్తారు. అంటే అదొక 10 ఇయర్స్ మీరు ఎంబీబీఎస్ ఒక కామన్ మెడిసిన్ చదువుతున్నారనుకుంటే, తర్వాత దాని మీద వాళ్ళు ఒక 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ స్పెషలైజేషన్ చేస్తారు. దెన్ దే విల్ బికమ్ స్పెషలిస్ట్ అనమాట. సో, అలానే మనం కెరియర్ స్టార్టింగ్‌లో ఫస్ట్ ఆహ్, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి. అండ్ అన్ని దాంట్లో ఎక్స్‌పర్టీస్ అనేది ఉండాలి. కానీ మనం ఏం చేయాలి అంటే, దాంట్లో మనకు నచ్చిన కొన్ని ఒక 2, 3 కేటగరీస్‌ని తీసుకోవాలి. సో, ఏవైతే మనకు బాగా ఇంట్రెస్ట్ ఆహ్, అండ్ మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది దాని మీద. తర్వాత దాని మీద చేయాలన్నప్పుడు మనకు చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. సో, అలాంటివి తీసుకొని ఒక 2, 3 తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, తర్వాత దానికి మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది ప్రస్తుతం, తర్వాత ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది, ఏమేమి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది కొంచెం రీసెర్చ్ చేయాలండి. సో, రీసెర్చ్ చేసినప్పుడు మీకొక ఫస్ట్ టాప్ 1 కేటగరీ వస్తుంది.
సో ఆ పర్టిక్యులర్ స్పెషాలిటీ, ఆ పర్టిక్యులర్ నీష్‌ని తీసుకొని దాంట్లో డీప్‌గా వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ ఒక పీహెచ్‌డీ చేసేంత డీప్‌గా వెళ్ళి దానిలో ఎక్స్‌పర్ట్ అనేది అవ్వడానికి ట్రై చేయాలి. అప్పుడు మీరు స్పెషలిస్ట్ అవుతారు. సో ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఒక 1 ఆర్ 2, 3 ఇయర్స్ ఫస్ట్ మీ ఎర్లీ కెరియర్‌లో ఫస్ట్ అన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకు అంటే మీ బేస్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. తర్వాత దాని మీద ఏదైతే స్పెషలిస్ట్ చేస్తారో స్లోలీ ఒక 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత మీకు మీరొక స్పెషలిస్ట్ లాగా మార్కెట్‌లో నిలబడగలరు. సో దాని అర్థం ఏందంటే ఫస్ట్ మీరు తొందరగా నీష్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల, తొందరగా మీరు దాని మీద ఫోకస్ చేయడం వల్ల అప్పుడు మీకు ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత మీరు ఒక స్పెషలిస్ట్ ఈజీగా మీరు ఈ కేటగిరీలో స్పెషలిస్ట్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ జాబ్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, బిజినెస్ కానీ ఏది పెట్టినా కూడా మీకు ఆ స్పెషాలిటీ అనేది చాలా యాడ్ అవుతుంది. సో అందుకని నేనేం చెప్తానంటే ఫస్ట్ థింగ్ బేసిక్స్ నేర్చుకుంటూనే మీ ఒక స్పెషలిస్ట్ నీష్‌ని మీరు తెలుసుకోవాలి. దాన్ని పిక్ చేసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఫస్ట్. అంటే దీని అర్థం ఏందంటే మనం ఫస్ట్ సరే ఎగ్జాంపుల్ బేసిక్స్ నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఒక 2 వీక్స్ అయ్యాయనుకుంటాను ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి. సో 2 వీక్స్ అంటే హార్డ్లీ ఒక 10, 11 క్లాసెస్ అయి ఉండొచ్చు. కానీ తర్వాత అప్పుడు ఏముంటుంది నార్మల్‌గా 10, 11 క్లాసెస్‌లో ఏం చెప్తానండి నార్మల్ ఇంట్రడక్షన్స్, తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పారు. కానీ నేనేం చేశానంటే గూగుల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్‌ని అటెండ్ చేశాను నేను. సో అంటే ఈవెన్ విత్ 10 డేస్ ఆఫ్ దాంతోన అసలు నాకేం తెలవదు. బట్ నేను గూగుల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అటెండ్ చేశాను. బట్ ఆఫ్‌కోర్స్ ఔట్ ఆఫ్ 100 తీసుకుంటే నాకు ఒక 20, 30 మార్క్స్ వచ్చుంటాయి. బట్ అది నెసెసరీ కాదండి. సో అటెంప్ట్ చేసినందుకు నాకు అసలు ఎలా ఉంటుంది కాన్సెప్ట్స్ అంత బేసిక్ లెవెల్‌లో మనం కొన్ని నేర్చుకునేటప్పుడు ఇగ్నోర్ చేస్తాం. అరే! ఇది చాలా సింపుల్‌గా అర్థమైందిలే ఇదేముంది అని అనుకుంటాం. కానీ మనకు దానికి సంబంధించిన క్వెషన్ వచ్చినప్పుడు మనకు అర్థం కాదు. సో సో ఆ ఎగ్జామ్ ఏందంటే నాకు చాలా నేర్పించిందండి. అంటే అసలు బేసిక్స్ ఎలా ఉంటాయి, బేసిక్ క్వెషన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఆహ్, ఎలా నేర్చుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది అర్థమైంది. తర్వాత నేను మా ట్రైనర్‌కి చెప్పాను. సార్ ఇలా నేను అటెంప్ట్ చేశాను. బట్ ఇంతే వచ్చాయి అంటే తను చాలా మెచ్చుకున్నాడు. ఎందుకు అంటే అదొక డిఫరెంట్ అప్రోచ్ అని అతను అనుకున్నాడు. ఎందుకు అంటే దానివల్ల అసలు ఏం అడగబోతారు, మనం ఎలా కొన్ని కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకోవాలి అనేది అర్థమవుతుంది. సో మనం ఎప్పుడైనా అడ్వాన్స్ టాపిక్స్ కానీ, ప్రాక్టికల్‌గా కానీ ఏదైనా మనం చేయాలి అనుకుంటే మనకు ఫస్ట్ బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి. అందుకే మనం ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉంటుందో అసలు మేబీ 2 మంత్స్, 3 మంత్స్ ఆర్ 4, 5 మంత్స్ ఏ పీరియడ్ ఉన్నా అది ఓన్లీ మీరు కంప్లీట్ బేసిక్స్‌ని చాలా పవర్‌ఫుల్‌గా నేర్చుకోవడానికి మీరు ఫోకస్ చేయండి. సో దానివల్ల బేసిక్స్ రావడం వల్ల నెక్స్ట్ మీరు దాని మీద బిల్డ్ చేసే ఫౌండేషన్ అంతా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏజెన్సీ లైఫ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నా ట్రైనింగ్ అయిపోయింది. నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూస్ ఇస్తుండే. సో కొన్ని ప్రోడక్ట్ బేస్డ్‌కి ఇచ్చాను. తర్వాత ఒక ఏజెన్సీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. దాంట్లో నేను ఆల్మోస్ట్ ఫైనల్ వరకెళ్ళాను. బట్ బడ్జెట్స్ డిస్కషన్స్‌లో అది పోయింది. సో తర్వాత వేరే కంపెనీస్‌లో వచ్చింది. ఇంకా అది డిఫరెంట్ స్టోరీ. బట్ తర్వాత అనిపిస్తుంది నాకు అంటే ఆ ఏజెన్సీలో ఫస్ట్ కంపెనీ ఆర్ సెకండ్ కంపెనీ ఇప్పుడు ఏదైతే ఎర్లీ ఇన్ మై కెరియర్ ఆ ఏజెన్సీలో మేబీ వర్క్ చేస్తుంటే అంటే ఒక కొంచెం బడ్జెట్స్‌కి కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేసుంటే మేబీ దట్ షుడ్ బి డిఫరెంట్. అంటే నేనేమంటున్నా అంటే ఆ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ కానీ, లెర్నింగ్ పాత్ అనేది చాలా ఎక్స్‌పోనెన్షియల్‌గా ఉండొచ్చేమో. ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేది కొంచెం డిఫరెంట్. ఎందుకు అండ్ మనం ఒకే ప్రోడక్ట్ మీద ఫోకస్ చేస్తాము. అండ్ టీమ్స్ కూడా కొంచెం స్మాల్ ఉంటాయి. అండ్
సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ కదండి. సో అప్పుడు ఒకవేళ ఏజెన్సీకి వెళ్తే ఏజెన్సీ ఫోకస్ అంతా మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు. ఏజెన్సీ ఫోకస్ అంతా పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. ఓవరాల్ డిజిటల్ మార్కెట్ మీద ఫోకస్ ఉంటుంది. అంటే మేజర్ ఫోకస్ వచ్చేసి దాని మీద ఉంటుంది. సో దానివల్ల మనకు లెర్నింగ్ అనేది పెరుగుతుంది. అండ్ నెట్ అంటే వేరే మన కొలీగ్స్తో కానీ మన సీనియర్స్తో కానీ మనకు కొత్త కాన్సెప్ట్స్ తెలవడం కానీ ఇంకా గ్రోత్ అనేది చాలా బాగుంటుండేనేమో అని అనిపించింది. సో దానివల్ల ఏం చేయాలంటే ఇఫ్ మీరు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే మీ కెరియర్లో ఫస్ట్లో ఒకవేళ శాలరీ తక్కువైనా కానీ ట్రై ది ఏజెన్సీ మోడల్ అండి. ఎందుకు అంటే అక్కడ కొంచెం గ్రోత్ మన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది కంపేర్ టు అదర్ కంపెనీస్. బట్ అంటే ఇది ఒక ప్రయారిటైజ్ ఏంటి, దిస్ ఈజ్ నాట్ లైక్ నేను ప్రోడక్ట్ బేస్డ్కి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. బట్ ఇది ఉంటే ఒక 10% 20% అనేది యాడ్ అవుతుండనేమో కెరియర్లో అనేది నా థాట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బిల్డ్ యువర్ పర్సనల్ బ్రాండ్ ఫ్రమ్ డే వన్. సో దీని మీద నేను ఎప్పుడు నా వీడియోస్లో అన్ని స్ట్రెస్ చేసేది ఒకటే, బిల్డ్ యువర్ పర్సనల్ బ్రాండ్ ఫ్రమ్ డే వన్. అంటే నేను చెప్తాను, మీరు సింపుల్గా ఇప్పుడు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ నాకు అప్పుడు కానీ తెలిసింటే ఫ్రమ్ డే వన్, అంటే నేను నేర్చుకోవడానికి జాయిన్ అయిన రోజు నుంచే నేను నా పర్సనల్ బ్రాండ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుండేనేమో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బ్లాగ్స్ రాయడం, అంటే బ్లాగ్స్ వీడియోస్ అంతా ఉండకపోతుండే, బట్ బ్లాగ్స్ చాలా ఉంటుండే. సో అప్పుడు మేబీ ఒకవేళ అలా ఉంటే నేను నా జర్నీని డాక్యుమెంట్ చేయడం, బ్లాగ్స్ లాగా ఒక నా పర్సనల్ బ్లాగ్ని క్రియేట్ చేస్తూ దాంట్లో నా ఇన్సైట్స్ ఏం నేర్చుకున్నాను, ఏం నేర్చుకోకపోతున్నాను, సో నాకు ఇవి డౌట్స్ ఉన్నాయి, లేదు అంటే నేను ఇలా ఆలోచిస్తున్నాను అనేది ఒక జస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో రాయడం వల్ల మనకు ఓవరాల్గా మనం దీనికి సంబంధించిన పోస్ట్ షేర్ చేయడం, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం, మన కెరియర్ గ్రోత్ని మెన్షన్ చేయడం వల్ల మన బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రమ్ ది స్టార్టింగ్ అనమాట. సో అలా చేయడం వల్ల ఒక 4-5 years తర్వాత మీరు ఏదైనా నెక్స్ట్ పెద్ద జాబ్కి వెళ్ళాలన్నా, లేదన్నా కెరియర్లో స్విచ్ చేసి ఫ్రీలాన్సింగ్ కానీ జాబ్స్ కానీ లేదు బిజినెస్ పెట్టాలన్నా అప్పుడు మీకు పర్సనల్ బ్రాండ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని నేను చెప్తాను, అంటే ఫ్రమ్ డే వన్ మీ దగ్గర అసలు ఎక్స్పీరియన్స్ ఉందా, సరిపోతుందా, లేదు అంటే అసలు నాకు ఇన్ ఇయర్స్ వెయిట్ చేయాలా దీన్ని క్రియేట్ చేయడానికి, లేదు అని ఫ్రమ్ డే వన్. ఇప్పుడు నేను ఈరోజు ఎగ్జాంపుల్ నేను ఈరోజు జాయిన్ అయ్యాను అనుకోండి, ఫ్రమ్ డే వన్ ఇప్పుడు నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్, సెకండ్ డే ఎక్స్పీరియన్స్ అన్నట్టు రాయడం. తర్వాత దానివల్ల ఏమంటే మనం కొత్త కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాం. సో కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకొని దాని మీద చేయడం వల్ల అనేది ఇప్పుడు మనం దాన్ని బట్టి మన బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెస్ థియరీ మోర్ ప్రాక్టికల్. సో ఇది అందరూ చెప్పేదే అండి. అంటే జనరల్గా మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అయినా, ఏ సెంటర్కి వెళ్ళినా, ఏ ట్రైనర్ని అడిగినా లెస్ థియరీ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్, దట్ ఈస్ 100% కరెక్ట్ అండి. ఎందుకు అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ. అంటే ఇది ఒక థియరీ నేర్చుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. సో ప్రాక్టికల్గా చేసినప్పుడే దాంట్లో ఉన్న ఇన్ అండ్ అవుట్స్, దాంట్లో ఉన్న టెక్నికల్ పార్ట్ అనేది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవి రాంగ్ వెళ్తాయి, ఏవి కరెక్ట్గా అవుతాయి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే మనం చేసేవన్నీ ఇప్పుడు యాడ్స్ రన్ చేయాలన్నా మనం టూల్స్ వాడాలి, ఏ క్యాంపెయిన్స్ రన్ చేయాలన్నా టూల్స్ వాడాలి. సో దాంట్లో టెక్నికల్గా ఎలా ఉంటుంది, ఏ కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్, సో దానివల్ల మనం ప్రాక్టికల్గా చేయగడం ఇంపార్టెంట్. అలా అని థియరీని మొత్తం ఇగ్నోర్ చేయొద్దు. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉండాలి. మీరు ముందు ప్రాక్టికల్గా ట్రై చేసే ముందు ఫస్ట్ బేసిక్స్ని కంప్లీట్గా అర్థం చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆ కాన్సెప్ట్, ఇప్పుడు ఏదన్నా చిన్న కాన్సెప్ట్ ఎస్ఈఓ ట్రై చేయాలనుకున్నాను, ఎస్ఈఓలో ఆన్ పేజ్లో ఒక టాపిక్ని కవర్ చేయాలి అనుకుంటే ఆ టాపిక్ మీద కంప్లీట్గా ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి ఎండ్ టు ఎండ్. తర్వాత దాని ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది ఒక అర్థం చేసుకోండి. ఇప్పుడు నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా అవైలబుల్ ఉంది ఇంటర్నెట్లో, సో దాన్ని ఎలా చేస్తారు టెక్నికల్గా అని తెలుసుకోండి. తర్వాత అప్పుడు మీరు ట్రై చేయండి ఓన్గా.
అప్పుడు ప్రాక్టికల్‌గా ట్రై చేయడం వల్ల మీకు ఆల్రెడీ స్ట్రాంగ్ బేసిక్ ఉంటుంది కాబట్టి విత్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ మీకింకా ఆ కాంబినేషన్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెవర్ స్టాప్ లెర్నింగ్. ఇది నేనెప్పుడూ చెప్తానండి. ఎందుకు అంటే ఈవెన్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను స్టార్ట్ చేసినా. సో, నేను ఎవ్రీ డే నేనొక ప కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. అసలు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమొచ్చాయి, కొత్త స్ట్రాటజీస్ ఏమొచ్చాయి, కొత్త టెక్నిక్స్ ఏమన్నా వచ్చాయా, కొత్త టూల్స్ ఏమన్నా వచ్చాయా? సో, మనం ఇప్పుడు ఎక్స్‌పర్ట్స్ మన కేటగిరీలో ఎక్స్‌పర్ట్స్‌ని మీరు సోషల్ మీడియాలో కానీ, ఎనీ సోషల్ మీడియాలో ఫాలో అయితుంటే వాళ్ళు కొత్త ఇన్‌సైట్స్ చెప్తుంటారు, కొత్త టెక్నిక్స్ చెప్తుంటారు. సో, దానివల్ల మనకేమవుతుందంటే అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, తర్వాత మనం ఆ కాన్సెప్ట్స్‌ని ఎలా మన మన ప్రాసెస్‌లో ఎలా ఇంబైబ్ చేసుకోవచ్చు, అంటే మన దాంట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకొని దాన్ని మనం రిజల్ట్‌కి పొందడానికి ఎక్కువ రిజల్ట్ పొందడానికి ఎలా ట్రై చేయొచ్చు, మన ప్రొడక్ట్స్‌కి దాన్ని ఎలా వాడుకోవచ్చు. సో, దానివల్ల మనకు త కన్ చాలా దానివల్ల మనకు ఆల్వేస్ అంటే మనం ట్రెండ్‌కి గా ఉంటాం. సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్‌గా రోజు ఎవాల్వ్ అవుతున్న కేటగిరీ కాబట్టి మనం కంటిన్యూయస్‌గా అప్డేట్‌లో ఉండడం వల్ల మనకు చాలా కెరియర్‌కి చాలా బెనిఫిట్, మన చేసే పనికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెట్వర్కింగ్ మ్యాటర్స్. సో, నార్మల్‌గా నేనొక ఇంట్రోవర్ట్‌ని అండి. జనరల్‌గా ఎవరితో అంత ఎక్కువ మాట్లాడకపోవడం, అంత చొచ్చుకొని వెళ్ళి చేయడం అనేది లేకుంటుండే. బట్ సో, ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను త డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత జాబ్స్‌లో జాయిన్ అయిన తర్వాత అండ్ జాబ్ పరంగా కానీ అంటే అక్కడ ఇంటరాక్ట్ అవ్వడం అదంతా అవుతుండే. బట్ ఆ జాబ్స్‌ని దాటుకొని అంటే మీ కేటగిరీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఎక్స్‌పర్ట్స్ ఏవన్నా లోకల్ ఈవెంట్స్ అయినప్పుడు లేదా ఏదైనా సమ్మిట్స్ అయినప్పుడు దానికి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా, ఏ ఛాన్స్ వచ్చినా మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు ఆ ఇండస్ట్రీలో మనకనేది నెట్వర్కింగ్ పెరుగుతుంది. సో, ఆబ్వియస్‌లీ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపొద్దున మనకేదైనా నెక్స్ట్ జాబ్ కావాలన్నా, లేదు ఏదైనా బిజినెస్ చేయాలి అంటే దానికి హెల్ప్ కావాలన్నా మనకి అండ్ కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా సో, ఇలా యూజ్ అవుతుంది. సో, డెఫినెట్‌గా ఏ లోకల్ ఈవెంట్స్ ఉన్నా, లోకల్ మీటప్స్ ఉన్నా, ఏ ఛాన్స్ ఉన్నా మీ కేటగిరీలో ఉన్న ఫ్రెండ్స్‌ని కానీ, మీ ఎక్స్‌పర్ట్స్‌ని కలవడం, వారితోన ఇంటరాక్ట్ అవ్వడం, నేర్చుకోవడం అనేది ఈవెన్ ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా చాలా మంచిది ఆప్షన్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంబ్రేస్ న్యూ టూల్స్ ఫియర్‌లెస్‌లీ. సో, ఇది ఇందాక చెప్పినట్టు కంటిన్యూయస్ లెర్నింగ్‌తో పాటు సో, 10 ఇయర్స్ బ్యాక్ ఓవర్ ద 10 ఇయర్స్ నేను చూసిన ట్రెండ్ ఎలా ఉంటుందంటే టూల్స్ కొత్తవి వచ్చేవి. బట్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఒక 2, 3 ఇయర్స్ నుంచి ర్యాపిడ్‌గా అడ్వాన్స్‌మెంట్స్ ఉంది. అంటే టెక్నిక్స్ కానీ, టూల్స్ కానీ ప్రతి చిన్న కాన్సెప్ట్‌లో టూల్స్ రావడం అండ్ కొత్త టూల్స్ రావడం, చాలా ఎక్కువ టూల్స్ వచ్చేసాయి. సో, ఫస్ట్‌లో నేను అంటే నేర్చుకున్న కొత్తలో కెరియర్ జాయిన్ అయిన కొత్తలో కూడా ఏదైనా కొత్త టూల్ వచ్చింది, లేదు ఏదైనా కొత్త స్టార్టప్ వచ్చింది మార్కెటింగ్‌లో అన్నప్పుడు నేను ట్రై చేయడానికి ఎక్సైటింగ్‌గా ఉంటుండే. అంటే జస్ట్ ఆబ్వియస్‌లీ ఫ్రీ ఆప్షన్స్ ఉంటుండే కాబట్టి మేబీ 7 డే ఫ్రీ ట్రయల్ అని ఏదో ఒక ఆప్షన్ ఉంటుండే. సో, నేను ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకొని అసలు ఆ టూల్ ఏంది, మనకెలా యూజ్ అవుతుంది, దానివల్ల మనం ఏం చేయగలుగుతాం కొత్తగా, దీన్ని ఎలా వాడాలి అనేది నేను అర్థం చేసుకుంటుండే. సో, ఒకవేళ ఆ టూల్ నేను సంబంధించిన వర్క్‌కి కానీ యూజ్ అవుతుండే, నేను మా బాస్‌కి ఒక ప్రపోజల్ పెడుతున్నా. అంటే ఈ టూల్ వల్ల మనకు ఈ విధంగా యూజ్ అవుతుంది. సో, మనం దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు కొంచెం అడ్వాంటేజ్ ఇది అది అని. సో, అలా చేస్తూ ఉండే. సో, మల్టిపుల్ ఏ టూల్ వచ్చినా ఏ కేటగిరీలో ఏదో సీఆర్ఎం కానీ, ఈమెయిల్ క్యాంపెయిన్స్‌లో కానీ, లేదు యాడ్ మేనేజ్మెంట్‌లో కానీ, అనలిటిక్స్‌లో కానీ ఇప్పుడు ఒక 2, 3 ఇయర్స్ నుంచి మీరు చూస్తే అసలు ర్యాపిడ్‌గా ఉంది అడ్వాన్స్‌మెంట్ ఏఐ వచ్చిన తర్వాత. సో, దానికి తగ్గట్టుగానే నేను కూడా ప్రతీదీ అంటే ఫ్రమ్ చాట్‌జీపీటీ లాంచ్ అయినప్పటి నుంచి ఫస్ట్ నేర్చుకోవడం, దాన్ని ఎలా వాడాలి, అసలు ఫస్ట్ మోడల్ నుంచి నేను ట్రై చేశాను. సో, ఎలా వాడాలి అండ్ అన్ని ఎల్ఎల్ఎమ్స్‌ని ట్రై చేశాను నేను. చాట్‌జీపీటీ కాకుండా జెమినై, క్లాడ్, ఆంథ్రోపిక్ సో, అన్ని మల్టిపుల్ ఏఐ మోడల్స్‌ని ట్రై చేసి అసలు ఎలా వర్కౌట్ ఉంది, దాని మీద బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి, అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి, చాలామంది మాట్లాడుతున్నారు కదా దాని గురించి, అసలు ఎలా వస్తుంది.
సో ఈవెన్ నాకు కోడింగ్ రాదు, అంటే నేను కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, కానీ బట్ ఈవెన్ ఈ నో కోడ్ టూల్స్, అంటే ఏవైతే ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇస్తే మనం అది కోడ్ రాస్తున్నాం, ఈవెన్ నో కోడ్ టూల్స్ కూడా నేను ట్రై చేశాను. బట్ అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి. అంటే 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 ఇది అవసరమా, లేకపోతే ఇది ఇప్పుడు చేయాలా, లేకపోతే మనకు చేస్తే ఎలా ఉంటుందా అని అనుకోకుండా ట్రై చేసేయాలని. కొత్త టూల్స్ ట్రై చేయడం వల్ల మనం వీ నెవర్ నో మనకి ఎలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. ఏదైనా కొత్త జాబ్ కానీ మనం ఏదైనా బిజినెస్ చేసినప్పుడు ఈ టూల్ వాడాల్సిన అవసరం రావచ్చు. సో దానివల్ల మనకు ముందే ఇది ఎక్స్పీరియన్స్ ఉంది, దీనివల్ల చేయడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు అది అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పవర్ ఆఫ్ డేటా. ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్లో నేను అంత డేటాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వతుండే. మేబీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాంపెయిన్స్ చేయడం కానీ, ఏదైనా కాన్సెప్ట్స్ అంటే ఏదైనా ఆర్గానిక్ కానీ పెయిడ్ కానీ ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా ఒక ప్రపోజల్ పెడుతుండే మా బాస్కి. ఎలా అంటే ఇలా చేద్దాం, ఇలా చేయొచ్చు, ఇది ఒక కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది, దీన్ని ట్రై చేయొచ్చు, ఇది బాగా బిజినెస్కి బాగా పనికొస్తుంది అని. బట్ అప్పుడు మా బాస్ ఏం చెప్పారంటే, సో వాట్ ఈస్ ది రెవెన్యూ అవుట్పుట్, అంటే డేటా ఏ మెట్రిక్స్ దీన్ని మెజర్ చేస్తాము, ఏ మెట్రిక్స్ మనకు ఎంత పెరుగుతాయి, ఏ మెట్రిక్స్ వల్ల మనకు యూజ్ అవుతుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో దానివల్ల అప్పుడు ఏమర్థమైందంటే, సో డేటా ఎందుకు అంత ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా క్యాంపెయిన్ ప్రపోజల్ పెట్టాను అనుకోండి, అసలు దానివల్ల ఎంత దానికి సంబంధించిన మెట్రిక్స్, ఎనీ క్యాంపెయిన్కి సంబంధించిన మెట్రిక్స్ అవి ఎలా పర్ఫామ్ అవుతాయి, దానివల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, దానివల్ల ఓవరాల్గా ఎన్ని లీడ్స్ కానీ లీడ్స్ కానీ రెవెన్యూ కానీ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం వల్ల, సో దీనివల్ల మనకు ఒక నెక్స్ట్ క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే, అంటే మనం అనుకున్నది ఏంటి, మనం జరిగింది ఏంటి అన్నది డేటా ప్రకారంగా విశ్లేషించినప్పుడు మనకు చాలా క్లారిటీ వస్తుంది. అసలు ఓకే, దీనివల్ల ఇక్కడ ప్రాబ్లం అయింది, సో ఇక్కడ ఇంకా మేబీ ఇలా చేసి ఉండొచ్చేమో, సో ఈ యాడ్ కాపీ మేబీ ఇంకా బాగా రాసిండేదేమో. సో అలా అనేది మనకు డేటా బ్యాక్డ్ డెసిషన్స్ ఎప్పుడైనా, అంటే ఏదో చూసి అరే నాకు ఇది నచ్చలేదు, లేకపోతే ఇది బాగాలేదు అని చెప్పకుండా, సో దీనివల్ల పర్ఫార్మెన్స్ ఇలా ఉండే, దీనివల్ల ఇలా తగ్గింది, లేదా దీనివల్ల ఇలా పెరిగింది. సో ఆ డేటా బ్యాక్డ్ డెసిషన్స్ వల్ల మనకు క్లారిటీ కానీ మనకు ఫ్యూచర్ క్యాంపెయిన్స్ కానీ అది చాలా యూస్ అవుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అసలు అనలైజ్ ది డేటా. ఫస్ట్ ఎనీ క్యాంపెయిన్కి ఇది కానీ మనం డేటా అనాలిసిస్ అనేది నేర్చుకోవాలి. ఏ డేటాను చూడాలి, దేనివల్ల మనకు యూస్ఫుల్ మెట్రిక్ మనకి ఉపయోగపడుతుంది, దానివల్ల మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం, దానివల్ల మనం క్యాంపెయిన్స్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఇప్పటి వరకు ఒక 9 పాయింట్స్ చెప్పుకున్నామండి. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి నో షార్ట్ కట్స్ అలౌడ్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటే ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత ఇలా వెళ్ళాలి. మేబీ మనం కొత్త స్ట్రాటజీస్ కానీ, క్రియేటివ్ స్ట్రాటజీస్ కానీ మనం ఒక డిఫరెంట్ అప్రోచెస్లో తేవచ్చు. బట్ ఓవరాల్ ప్రాసెస్ కానీ మన ఆబ్జెక్టివ్ వచ్చేసి సేమ్ ఉంటుంది. మన ఆబ్జెక్టివ్ మేజర్లీ లీడ్స్ జనరేట్ చేయడం, లేకపోతే బిజినెస్కి ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్కి రెవెన్యూ జనరేట్ చేయడం. సో దానికి షార్ట్ కట్స్ తీసుకోకుండా, అంటే ఇప్పుడు ఎస్ఈఓ పరంగా తీసుకుంటే ఇప్పుడు గ్రే హ్యాట్, బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అనేది ఉంటాయి. సో అప్పుడు కెరియర్ స్టార్టింగ్లో ఇవి నేను అనుకునేవాడిని, ఈ ప్రాసెస్లో వెళ్తే మేబీ తొందరగా మన విజిబిలిటీ పెరుగుతుందేమో, తొందరగా మనకు ఎక్కువ లీడ్స్ కానీ, మనకు ఎక్కువ మన ఓవరాల్ బ్రాండ్ విజిబిలిటీ అనేది పెరుగుతుందేమో అనుకునేవాడిని. బట్ దాని తర్వాత నాకు అర్థమైందంటే, సో నో, ఏదన్నా డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనేవి ఒక టూల్స్ మీద డిపెండెంట్, అంటే ఒక ప్రాసెస్ మీద, సో కొన్ని పాలసీస్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి. సో దాన్ని మనం అర్థం చేసుకుంటూ, దానిని మనం ఫాలో అవుతూ, ఏవి షార్ట్ కట్స్ తీసుకోకుండా ఒక ప్రాసెస్లో లేట్ అయినా కానీ ఒక ప్రాసెస్లో వెళ్ళడం వల్ల అది మనకు ఎండ్ ఆఫ్ ది డే మనకు రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో ఇవి అండి నేను చెప్పాలనుకున్న టాప్ 10 లిస్ట్ ఆఫ్ థింగ్స్. నేను ఎప్పుడైతే మళ్ళీ ఒక 10 years బ్యాక్ వెళ్ళి మళ్ళీ చేయాలని అనిపిస్తే
అంత ఛాన్స్ అయితే రాదు. బట్ ఒకవేళ ఛాన్స్ వస్తే ఏవి ఎక్కువ ఫోకస్ చేసేవాడిని సో దట్ నా కెరియర్ ఇంకా గ్రోత్ ఇంకా ఫాస్ట్‌గా ఉంటుండే. ఇంకా చాలా బెటర్‌గా ఉంటుండే అని అనిపించే కొన్ని ఐటెమ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇంకా తెలుగులో ఇంకా మరిన్ని విషయాల కోసం ఫాలో అవ్వండి.